అనంతపురం జిల్లా తాడిపత్రిలో జగన్ ఎన్నికల ప్రచారం చేశారు. రోడ్లో చంద్రబాబుపై రోడ్ షోలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోవడం ఖాయమన్నారు. కూటమి పేరుతో గుంపులుగా వస్తున్నారన్నారు. వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. బాబును నమ్మితే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయని జగన్ అన్నారు. బాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టినట్లే అని అన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీది అన్నారు. మరోసారి వైసీపీని గెలిపించాలని సీఎం జగన్ అక్కడి ప్రజలను కోరారు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, బాబును నమ్మటము అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. నా మేనిఫెస్టోను 199% అమలు చేసి, మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మంచి చేసి, ఆ మంచి చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి మీ దీవెనలు, మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. ఈవేళ గతంలో ఎప్పుడూ జరగనట్టుగా చరిత్రలో తొలిసారిగా ఏకంగా 130 సార్లు బటన్ నొక్కాడు మీ బిడ్డ. ఎప్పుడు ఎవరు చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీగా, అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఈ పేదలకు ఏకంగా 80% ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూడా రాష్ట్రంలో ఎప్పుడైనా ఉంది అనంటే అది ఈ 58 నెలల పాలనలోనే అని చెప్పి మీ బిడ్డ సవినయంగా తెలియజేస్తూ మీ దీవెనలు కోరుతా ఉన్నాడు, మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. చేసి చూపించి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే పాలన, మీ బిడ్డ పాలన మరో 10 సంవత్సరాలు పూర్తవుతే 1వ తరగతి చదువుతా ఉన్న మీ బిడ్డ రేపు సంవత్సరం ఐబీ చదువులు చదువుతాడు. ఇంగ్లీష్ మీడియంలో అనర్గళంగా మాట్లాడటం మొదలు పెడతాడు. 2035 నాటికి మీ బిడ్డ 10th క్లాస్ ఎగ్జామ్ ఐబీలో పూర్తి చేసి ఐబీ సర్టిఫికెట్ తీసుకుని అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడే పరిస్థితి ఉంటుంది మీ బిడ్డకు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే అయిన ఎన్నికలు కానే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మన ఇంటింటి అభివృద్ధిని, మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలన్నీ కూడా బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. నా మేనిఫెస్టోను జగన్ మేనిఫెస్టో ఆయన వైఫల్యాలను తెలియజేస్తోందని టీడీపీ